ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అక్కినేని నాగచైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా 1 అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియచేశారు. అలాగే ఆయన తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్ ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగుపెట్టాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగచైతన్య సొంతం చేసుకున్నాడు. దీనివల్ల ఆయన ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా 4లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్ములా 1ని ఎంతగానో ప్రేమిస్తాను. ఫార్ములా 1లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ ఫార్ములా 1లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్నెంతగానో ఆకట్టుకుంటోంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాకు కాంపిటీషన్ కంటే ఎక్కువ అని నేను భావిస్తాను. నా ఫ్యాషన్ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ కి ఐఆర్ఎఫ్ అనేది మరిచిపోలేని అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్స్ట్ రేంజ్ కు చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బయటకు వస్తుంది అని అన్నారు. ఇండియన్ రేసింగ్ లీగల్లో పాల్గొంటున్న 6 టీమ్స్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఒకటి. ఇందులో నాగచైతన్య భాగం కావటం అనేది స్పీడ్ గేమ్ కు మరింత ఆకర్షణగా మారింది. ఇంకా ఇందులో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ భాగమయ్యారు. మరోవైపు ఇటీవల సమంత కూడా పికెల్ బాల్ టీమును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.